వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, సంక్రాంతి అయిపోయిందంటే ఇకంతా శివోహం, శివ మహిమలు, శివమాలలు అన్ని స్టార్ట్ అవుతా ఉంటాయి. అయ్యప్ప మాల అయిపోయి శివమాలలు స్టార్ట్ అవుతా ఉంటాయి. శివరాత్రి దాకా ఇదే కదా, ఒక 1-2 months. సో మనం కొన్ని శివ లీలలకి సంబంధించి కానీ శివ భక్తులకి సంబంధించి కానీ కథలు చెప్పుకుందాం. సో ఈ వరుసతో ఈ రోజు నుంచి మొదలు పెడితే ముందు ఏ కథతో మొదలు పెడతారు? అమ్మా, శివుడు భక్త సులభుడు, బోళాశంకరుడు, అసుతోషుడు. వీటన్నిటికీ అర్థాలు ఒకటే. అసుతోషుడు అంటే అప్పటికప్పుడు తృప్తి పడిపోతాడు, నువ్వు ఎక్కువ రోజులు చేయాల్సిన పని కూడా లేదు. అటువంటి శివుడికి సంబంధించినటువంటి ఆయన భక్తులను అనుగ్రహించినటువంటి కథలు మనకి అనేకం ఉన్నాయమ్మా. ముఖ్యంగా ఈ శివభక్తులకి సంబంధించినటువంటి మనకి నాయనార్లని కొంతమంది వాళ్ళకి ఇలాంటివి అనేకం ఉన్నాయి. అటువంటి వాటిల్లో ముచుకుందుడు అనేటటువంటి భక్తుడి కథ ఒకటి మనకి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఎట్లాగంటే ముచుకుందుడు పేరు చూడండి ఎలా ఉందో. ఈయన తర్వాత మనకి ముచుకుందుడు అన్న ఆయన భాగవతంలో కూడా ఒక ఆయన కనపడతాడు, ముచుకుంద వరదుడు అని చెప్పి. ఆ వరదుడు కృష్ణుడు, ముచుకుందుడు. అయితే ఈ ముచుకుందుడు అనేటటువంటి వాడు అసలు ఆయన ఆవిర్భావమే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒకసారి శివుడు పార్వతి కైలాసంలో వనవిహారం చేస్తారు. ఇద్దరు వాళ్ళు చాలా మంచి ఆది దంపతులు అవడానికి అసలు ప్రేమ అంటే వాళ్ళని చూసి తెలుసుకోవాలమ్మా ఎలా ఉండాలో. ఇద్దరు కలిసే ఉంటూ ఉంటారు, చక్కగా శరీరంలో సగభాగం ఇచ్చేసారు ఇద్దరికి. అసలు మనం గమ్మత్తుగా చూసినట్టయితే వాళ్ళిద్దరి కాంబినేషన్ ఏమిటమ్మా, ఎక్కడన్నా పోలికలు ఉన్నాయో ఇద్దరికి? ఈవిడ నల్లగా ఉంటుంది, ఆయన తెల్లగా ఉంటాడు. ఆయన తెల్లగా ఉంటాడు, కర్పూర గౌరాంగుడు, కర్పూరం లాగా తెల్లగా మెల్లమెలా మెరిసిపోతూ ఉంటాడు. బ్లూ కలర్ వేస్తారు ఎందుకు చిత్రపటాల్లో? తప్పు ఏదో అలా మనది, ఆడవాళ్ళందరూ తెల్లగా ఉన్నట్టు మగవాళ్ళంతా నల్లగా ఉన్నట్టు వేయడం ఒక అలవాటు అయిపోయింది. కానీ శివుడు తెల్లగా ఉంటాడు, కర్పూరం లాగా మెల్లమెల్లమెలా మెరిసిపోయే తెలుపు. అందువల్ల ఆయన కంఠంలో ఆ నల్లని మచ్చ చాలా బాగా స్పష్టంగా కనపడుతుంది అనమాట. అమ్మవారు నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది, చాలా అందగత్తే, నలుపే నాణ్యం. అలాంటి ఆవిడ, వీళ్ళిద్దరు పైగా ఆయనేమో ఒళ్ళంతా పాములు గేములు, ఆ వ్యవహారం బూడిద అవి. ఈవిడేమో రాజకుమార్తె, చక్కని నగలు, అందంగా మంచి వస్త్రాలు, జిలుగు వస్త్రాలు, ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి వీళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఎంత ప్రేమ అంటే, అది ప్రేమకి ఈ భౌతికమైనటువంటి అంశాలు కానీ తర్వాత అలంకారాలు కానీ ఇవేవి కారణం కాదు అని చెప్పడానికి వాళ్ళిద్దరే ఉదాహరణ. అన్నిటికీ అతీతం అసలు ఈ ఆనందం వాళ్ళిద్దరిది చెప్పడానికి వీళ్ళేది. ఇద్దరికి నృత్యం అంటే ఇష్టం, ఆయన తాండవం చేస్తే ఈవిడ లాస్యం చేస్తుంది. ఈ ఇద్దరు కూడా అన్నమాట చక్కగా అనుకూలంగా అలా విహారం. కానీ మనం కొన్ని కాంబినేషన్స్ చూసినప్పుడు అమ్మా, అసలు వీళ్ళకి ఎలా మ్యాచ్ అయిందో, ఎలా సెట్ అయిందో, ఎలా ఒప్పుకున్నారో అనుకుంటాం. అవును, ఇదిగోండి ఇలాగే ఇంతే శివపార్వతుల్లాగా. ప్రేమ గుడ్డిది, అసలు ప్రేమ గుడ్డిది కాదు, ప్రేమ చాలా అతీతమైనటువంటిది, వాటన్నింటికి చాలా పవిత్రమైనటువంటిది. అసలు అదన్నింటినీ ప్రతి దానిని కూడా తనలో కలుపుకునేటటువంటిది ప్రేమ. అలాంటి వీళ్ళిద్దరు అలా విహారం చేసి 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 చాలా సాయంత్రం అయిపోయింది. ఒక బిల్వ వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. తీసుకుంటే పార్వతీదేవి ఒళ్ళో తలపెట్టుకుని అలా అలా విశ్రాంతిగా ఆయన రిలాక్స్ అవుతుంది, విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో ఒక కోతి ఆ కైలాసంలో అటు నుంచి ఇటు నుంచి ఎరుగుతూ కొమ్మల మించి వస్తూ వీళ్ళిద్దరూ ఉన్నటువంటి చెట్టు మీదకి వచ్చింది. వచ్చి కోతి లక్షణం ఏమిటి, ఖాళీగా ఉండలేదుగా, అది ఒక్కొక్క ఆకు తుంచుతోందిట. తుంచితే కరెక్ట్ గా ఆకు తుంచితే దీని చేతిలో నిలుస్తాయా ఏమన్నానా, సగం కిందే పడతాయి. అలా పడుతూ ఉంటే ఎక్కడ పడ్డాయి, పాదాల మీద పడ్డాయి, శివుడి పాదాల మీద, లేత బిల్వదళాలు. ఆయన లెక్క పెట్టుకుంటున్నాడు, 108వ దళం పడింది. వెంటనే కోతిని కిందకి పిలిచాడు, నీకు వరం ఇస్తున్నాను అన్నాడు. శివుడికి ప్రదోష వేళ పూజ చేయడం చాలా ప్రధానం. ప్రదోషం అంటే సూర్యాస్తమయానికి కొంచెం ముందు సూర్యాస్తమయం అవుతూ ఉండగా, అంటే రాత్రి కాకుండా ఉండేటటువంటి సంధ్యా సమయం, సాయం సంధ్యా సమయం. ఆ సమయంలో 108 బిల్వపత్రాలు తప్పటికప్పుడు చెట్టు నుంచి కోసి నిన్నటిది మొన్నటిది తీసుకొచ్చి దాచిపెట్టింది కాదు, దాంతో పూజ చేసింది. ఆయన
బోళాశంకరుడు కదా, పూజ కూడా చేయలేదు అసలు, అది పూజ ఆడుకుంది. చేయలే, అది పడింది ఆయన కాళ్ళ మీద. ఉమ్. ఆయన బోళాశంకరుడు కదా, మరే. తనకి ఇష్టమైంది దొరికింది. ఉమ్. కావాలని ఇచ్చిందా, బలవంతంగా ఇచ్చిందా, ఇష్టం లేకుండా ఇచ్చిందా కాదు, తనకి ఇష్టమైంది ఇచ్చింది అంతే. ఉమ్. తృప్తి పడ్డాడు. తృప్తిపడి పిలిచి, 108 బిల్వదళాలతో నన్ను పూజించావు కదా ప్రదోష వేళ, నాకు ఇష్టమైన సమయంలో, అందులో నేను చాలా పార్వతీదేవితో కలిసి విహారం చేసి ఆనందంగా ఉన్న సమయంలో పూజించావు కదా నన్ను, 1008 సంవత్సరాలు నువ్వు భూలోకంలో చక్రవర్తివై భూమిని పరిపాలిస్తావన్నాడు. ఉమ్. గొల్లున ఏడ్చింది ఆ కోతి. ఓ. ఎందుకు ఏడుస్తున్నావు, నీకు ఇంత మంచి వరం ఇస్తే అన్నాడు. ఉమ్. భూలోకంలోకి ఎందుకు వెళ్ళాలయ్యా, కైలాసంలో ఇలా నిన్ను చూసుకుంటూ ఇక్కడ ఉండే అదృష్టాన్ని వదులుకుని మరే. నేను భూలోకంలోకి ఎందుకు వెళ్ళాలి, పనిష్మెంట్ ఇప్పుడు దానికి. నాకు అది పనిష్మెంట్ కదా. కాదు, నన్ను ఎవరైతే ప్రదోష వేళ బిల్వ పత్రాలతో అర్చిస్తారో వాళ్ళకి ఈ ఫలితం ఉంటుంది అంతే, నేను చేయగలిగింది ఏం లేదన్నాడు. ఉమ్. కర్మ సిద్ధాంతం, మరి. మనం మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. ఈ ఫలితం తప్పదు. అక్కడుండి కూడా నువ్వు నా అంటే ఒకటి అడిగాడు, ఉమ్. అక్కడుంటే కూడా నీ మీద నా భక్తి పోకుండా ఉండేటట్టు, భక్తి నాకు గుర్తుండేట్టు వరం ఇయ్యి, సరే నీ మాట ప్రకారం నేను భూలోకానికి పెడతాను. ఉమ్. అది ఇప్పుడు భూలోకానికి వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంటుంది, భక్తి పోతుంది. మరే. మనకి జయ విజయుల కథ చూసాం. ఉమ్. హిరణ్యకశిపుడికి వాళ్ళకి భక్తి ఉందా, ఉమ్. లేదు. శత్రుత్వం ఉంది. మరి. కానీ శత్రుత్వం ఉంది కానీ వాళ్ళ సంస్కారం ప్రకారం విష్ణువు అంటే ఇష్టం కనుక భక్తి, ఈ శత్రుత్వం కలిపి వైర భక్తి అయింది వాళ్ళది. అట్లా కాకుండా నాకు భక్తి ఉండేటట్టు చూడమన్నాడు. ఉమ్. సరే అనుగ్రహించాడు. ఈయన భూలోకంలో ముచుకుందుడు అనే రాజుగా పుట్టాడు. ఇంద్రుడితో సమానమైనంత వైభవంతో రాజ్యాన్ని పరిపాలించాడు. వావ్. పైగా ఇంద్రుడు ఆయనకి స్నేహితుడు. ఉహుం. ఆ రోజుల్లో స్వర్గలోకానికి రాకపోకలు బాగానే ఉండేవి. ఉమ్. మొన్నటికి కూడా ఉన్నాయి కదండి, శంకర్లు వెళ్ళలా స్వర్గలోకానికి, అంటున్నారు. ఆది శంకర్లు. ఆహా. అలా వెళ్ళి రావడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు సామాన్య ప్రజలకు కష్టంగా ఉంది. అప్పుడు కూడా అందరూ వెళ్ళారా, ఇలాంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు, శక్తి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే వెళ్ళేవారు. అమ్మ. సరే ఇంద్రుడితో కలిసి ఏదో యుద్ధానికి కావాల్సి వస్తే సహాయం చేశాడు. సహాయం చేశాక ఇద్దరు కలిసి ఆ ఇంద్రలోకంలో, స్వర్గంలో అలా విహారం చేసి సాయంకాలం అయ్యేటప్పటికి చక్కగా ఆకాశగంగలో స్నానం చేసి, ఉమ్. ఈయన అందరూ అప్సరస్సులు వాళ్ళందరూ సేవించుకుంటూ ఉన్నారు ఈయనకి. ఉమ్. ఇలా చేసుకున్నాక ఆకాశగంగలో స్నానం చేసి ప్రదోష వేళ శివ పూజకు వెళ్ళారు వీళ్ళు. ఉమ్. సాయం సమయంలో కదా శివుడి పూజకి ఇష్టమైన సరైనటువంటి సమయం. వెళ్ళారు. అక్కడ ఈయనకి స్వయంభూ అయినటువంటి సోమస్కందమూర్తి ఉంది. సోమస్కందమూర్తి అంటే సా ఉమా స్కంద. ఓకే. సా అంటే కూడుకున్న, ఉమా పార్వతీదేవితో, స్కంద అంటే స్కందుడితో కూడుకున్నటువంటి మూర్తి. ఉమ్. అంటే శివపార్వతులు, ఇటుపక్క గణపతి, ఇటుపక్క కుమారస్వామి ఉన్నది. మనకి తరచుగా గణపతి ఉన్నటువంటి బొమ్మలు కనపడతాయి కానీ కుమారస్వామి ఉన్నటువంటి దక్షిణ దేశంలోనే కనపడతాయి. చాలా తక్కువ. అవునమ్మా. దక్షిణ దేశం అంతా సోమాస్కందమూర్తే ప్రధానం వాళ్ళకి. ఉమ్. ఆ సోమాస్కందమూర్తి ఉంది ఈయన దగ్గర. దానికి పూజ చేశాడు. పూజ చేసిన తర్వాత ఈయనకి అసలు తన్మయత్వం ఒళ్ళు తెలియదు. శివభక్తి ఆ సోమాస్కందమూర్తిని చూడంగానే ఆనందంతో తన్మయమైపోయి దాంట్లో లీనమైపోయి ఆ భక్తిలో అలా ఉండిపోయాడు ఈ ముచుకుందుడు. ఉమ్. అంతా అయ్యాక, మిత్రమా నీ వల్ల నాకు ఇంత మేలు జరిగింది, నువ్వేదన్నా కోరుకుంటే కోరిక తీరుస్తా అన్నాడు. ఉమ్. ఇలా ప్రమాదాల్లో పడతారు. ఓ. ప్రమాదాల్లో ఎప్పుడూ కూడా ఇది ఇస్తాను అనకుండా నువ్వేది కోరుకుంటే అది ఇస్తానన్నప్పుడు ప్రమాదమే కదా. అంతే కదమ్మా. అది ఎప్పుడు ఏది అడుగుతారో తెలియదు కదా. తెలియదుగా. ఏమక్కర్లేదు, నాకు ఈ సోమాస్కందమూర్తిని ఇచ్చేయమన్నాడు. ఆ. ఇది లేదు, నాకు ఇది ఇవ్వడానికి వీలు లేదు, శివుడికి అనుగ్రహం కోసం ఇది కావాలి అంటే, వెళ్ళి శివుడి దగ్గరని అనుమతి తెచ్చుకుంటాను దీన్ని తీసుకెళ్ళడానికి అన్నాడు. ఉమ్. వెళ్ళి శివుడిని అడిగాడు. ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి సోమాస్కందమూర్తి నాకు కావాలి, దాన్ని చూస్తే ముచ్చట పడుతున్నాను అని. ఉమ్. వెళ్ళు, నా ఆజ్ఞగా చెప్పు, ఇచ్చేస్తాడు. వెళ్ళాడు. ఉమ్. ఆయనకి ఇవ్వడం ఇష్టం లేదు. ఓకే. ఇస్తానని అన్నాడు. ఉమ్. అందుకని విశ్వకర్మని పిలిచి దీనికి నకలు చేయించాడు. ఉహుహుం. అది పట్టుకెళ్ళాడు. ఉమ్. శివభక్తులు కూడా కొన్నిసార్లు అంత బోళాగానే ఉంటారు, ఉమ్. ఆలోచించరు. పట్టుకెళ్ళి దాన్ని స్థాపన చేయబోతూ ఉంటే శివుడు చెప్పాడు, ఇది అసలైంది కాదు, నకిలీ. ఓ. శివుడే హెల్ప్ చేస్తాడు మళ్ళీ. తీసుకొచ్చి ఇచ్చాడు. ఉమ్. అవునా అవునా అని మళ్ళీ ఇచ్చాడు. ఇట్లా 6 సార్లు ఈ నకలే ఇచ్చాడు. ఓ. 6 సార్లు శివుడే హెల్ప్ చేస్తాడు. 6 సార్లు. 6వ సారి వచ్చి కొంచెం కోపం కాదు కానీ
ఇది తప్పు కదా, శివుడు ఆజ్ఞ కదా, శివుడు ఆజ్ఞ మీరితే శివుడు సంతోషపడతాడా, నాకు అది ఇవ్వు. ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు దాంతో పాటు ఒక సింహాసనం, నెమలి ఈకలతో చేసినటువంటి ఛత్రం, ఛత్రం అంటే గొడుగు, గొడుగు దేంతో చేశారు, నెమలి ఈకలతో చేసినటువంటి ఛత్రం, ఇలాంటివన్నీ ఇంకా దానికి సంబంధించిన అనేక వస్తువులు. మనసులో బాధగా ఉన్న శివుడు అంతటి వాడు తన దగ్గర తీసుకోమని చెప్పాడు అన్న దాంతో ఇంద్రుడు ఇచ్చాడు. ఈయన తీసుకొచ్చి ఈ ముచుకుందుడు కమలాలయం అనేటటువంటి ప్రదేశంలో దాన్ని పెట్టాడు. మూల విరాట్టుగా స్థాపించి, అందుకే మనకి తమిళ ప్రాంతం అంతా కూడా సోమస్కందమూర్తిని పూజించేటటువంటి సంప్రదాయం ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఉందంటారు. అందుకే వాళ్ళకి సోమాస్కందమూర్తి పూజలే ఇష్టం. మీరు వెళ్ళండి తమిళనాడులో, సోమాస్కందమూర్తి ఉన్నారా అని వెళ్ళి చూస్తారు. మనమైతే శివుడు అంటే శివలింగము, పక్కనే అమ్మవారు ఉంటే మనకి చాలు, లేదా గుమ్మంలో ఓ గణపతి అంతే, మహా అయితే ఇటు పక్క ఇంకో కుమారస్వామి విడిగా, ఇంతే తప్ప ఒకే ఆసనం మీద శివుడు పార్వతి కుమారస్వామి ఉన్నదన్నమాట. ఇది అక్కడ స్థాపించాడు. అప్పటి నుంచి ఆ ప్రాంతం అంతా కూడా సోమాస్కందమూర్తిని పూజించడం మనకి అలవాటుగా వచ్చిందంటే, శివుడికి పూజ చేస్తే తెలిసి చేసినా తెలియక చేసినా ఆయనకి ఒక్క మారేడు దళం అర్పిస్తే అంతటి శక్తి ఉంటుంది. ఆయన 108 దళాలు అర్పించాడు గనక 1008 సంవత్సరాలు చక్రవర్తిగా పరిపాలన చేశారు. ఇప్పటికా కమలాలయ అన్నది దాన్ని తర్వాత ఆ సోమాస్కందమూర్తిని త్యాగేశ్వరుడు అన్న పేరుతో పిలుస్తారట. ఈ పేరు మీదే మనకి త్యాగరాజు మొదలైనటువంటి పేర్లు వినపడుతూ ఉంటాయి. ఇక్కడ త్యాగం ఏమిటి, వాడు ఏం సాక్రిఫైస్ చేశాడు, ఎందుకు ఆ పేరు పెట్టారు అని అంటారు. త్యాగేశ్వరుడు అనబడేటటువంటి స్వామి యొక్క అనుగ్రహం ఉన్నటువంటిది అని అర్థం అక్కడ. ఆ విధంగా అక్కడికి వచ్చాడు శివుడు. ఎంత బోలాశంకరుడో చూడండి. ప్రదోష వేళ బిల్వదళాలతో పూజిస్తే 1008 సంవత్సరాలు భూలోకంలో పరిపాలన చేస్తాడని. అంతవరకు పర్వాలేదు కానీ ఈయన కోరిన కోరిక తీర్చడానికి ఇంద్రుని ఆజ్ఞాపించి అది నకిలీ ఇస్తే ఈయనే సాక్ష్యం చెప్పి కరెక్ట్ ఇది సరైంది కాదు అని చెప్పి మళ్ళీ తెచ్చుకోమని చెప్పాడు. అంచేత శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. చాలా తేలిక శివానుగ్రహం పొందడం. సో మనం చెప్పుకోబోయే ఈ శివ స్టోరీస్ లో మొదటి స్టోరీ ఇది. ఇదమ్మా. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.